రాజమండ్రిలో కల్తీపాలు ఘటనలో అనారోగ్యానికి గురైన బాధితులను పరామర్శించేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు రాజమండ్రిలోని కిమ్స్ హాస్పిటల్ను సందర్శించారు. మాజీ మంత్రులు విడుదల రజని, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ మార్గాని భరత్, నేతలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితరులు బాధితులను పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కల్తీపాల ఘటనలో 5గురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రతిపక్షం స్పందించిన తర్వాతే ప్రభుత్వం స్పందించింది అని విమర్శించారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టమైంది అని, బాధితులకు పూర్తిస్థాయి వైద్యం అందించడంతో పాటు మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. చనిపోయిన కేసుని పరామర్శ చేసి ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులందరినీ పరామర్శ చేసిన తర్వాత ఒక పత్రికా సమావేశం పెట్టిన తర్వాత మాత్రమే ప్రభుత్వం స్పందించింది. కేవలం ఏదో ఒక రిపోర్ట్ తెచ్చుకుని ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చేశారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజారోగ్యం మీద ఈ ప్రభుత్వం యొక్క అలసత్వమా, నిర్లక్ష్యమా, ప్రజలకు అందాల్సినటువంటి వైద్యం అందించడంలో ప్రభుత్వం యొక్క అలసత్వం స్పష్టంగా ఇక్కడ కనపడింది. 106 కుటుంబాలు ఈ పాలు త్రాగి అనారోగ్యానికి గురైతాయని తెలిసిన తర్వాత జరిగింది. మరి ఈ రోజున ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో చూసినట్లయితే ఇక్కడే 9 మంది అడ్మిట్ అవ్వడం, కొంతమంది వెంటిలేటర్ మీద ఉన్నారు, కొంతమందికి డయాలసిస్ జరుగుతుంది. ఇలా రకరకాల స్టేజెస్ లో వైద్యం తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది వేరే హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయి ఉన్నారు. అంటే మొత్తంగా చూసినట్లయితే దాదాపు 19 మంది వరకు కూడా ఈ విధంగా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇబ్బంది పడిన వాళ్ళు ఇదే హాస్పిటల్ కి రావడంతో ఇక్కడ డాక్టర్స్ కి అంటే ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు రావడంతో అనుమానం వచ్చి ఏ విధంగా జరుగుంటుంది, ఏం తీసుకున్నారు అనేది వాళ్ళు క్వశ్చన్ చేసిన తర్వాతన ఈ మిల్క్ లో ఏదో కల్తీ జరిగింది అనేది ఈ డాక్టర్స్ ద్వారా తెలియడం మనందరికీ కూడా ఈ రోజున అర్థం అవడం జరిగింది. అంటే ఇలాంటి సంఘటన జరిగి ఇక్కడ 5 మంది చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. నిజంగా వైసీపీ నాయకులు మేమందరం కూడా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కూడా ఇక్కడ వచ్చి ఈ విషయంలో వీరందరికీ కూడా సంఘీభావం తెలియజేస్తూ అండగా ఉండడం జరిగింది. ఈ రోజున వైసీపీ పార్టీ ముఖ్యంగా డిమాండ్ చేసేది ఒక్కటే, గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అనేది ఉండడం వల్ల ఎలాంటి చిన్న ఆపదలు వచ్చినా లేదా వైద్యం చేయించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ అనేది వాళ్ళకి అండగా ఉండేది కనుక వాళ్ళ మీద అంటే ముఖ్యంగా పేదలు, నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళకి అంత బర్డెన్ అనేది ఉండేది కాదు. కానీ ఈ రోజున ఇందాకనే మంత్రి గారు చెప్పారు, మాజీ మంత్రి గారు, ఒక బాబుకి సంబంధించి బిల్లు ఇప్పటి వరకు కూడా 8.5 లక్షలు అయ్యింది. ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది. ముందుగా ఎంత బిల్లు అవుతుందో తెలీదు. వాళ్ళ కుటుంబాలని ఓదార్చాలని జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వాళ్ళందరికీ కూడా భరోసా ఇవ్వడం కోసమే మేమందరం కూడా రావటం జరిగింది. జరిగినటువంటి సంఘటన తరువాత జరిగినటువంటి పరిణామాలు కూడా మీకు అందరికీ కూడా విదితమే. ప్రభుత్వ స్పందన ఎంత నామమాత్రంగా ఉందో కూడా మన అందరం చూసాం. మీరు ఒకసారి గమనిస్తే ఈ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా సరే, ఏ రకమైనటువంటి సంఘటన అయినా సరే, వాటర్ కంటామినేషన్ వచ్చి పిల్లలకు బాగలేదు లేకపోతే ఎవరో చనిపోయారన్న, ఫుడ్ కంటామినేషన్ వచ్చి విలేజెస్ ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందన్న, ఎక్కడైనా ఒక చిన్న తొక్కిసలాట జరిగి ప్రాణాలు పోయాయన్న వెంటనే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట, 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తాం, మీరెవరు మాట్లాడదు. 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తాం, మీరెవరు మాట్లాడదు. ఇదేనా ప్రభుత్వం పని? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్తీకి జరిగినటువంటి సంఘటనలు నేను కొన్ని మీ నోటీసులు తీసుకొస్తాను. ఈ ప్రభుత్వం 2024 జూన్లో కొలువు తీరింది. జూన్లో ఆన్ ది వెరీ నెక్స్ట్ మంత్ 2024 జూలైలోనే మా శ్రీకాకుళం జిల్లా కేజీబీవి అంటే ఒక మహిళా గర్ల్స్ కి సంబంధించినటువంటి హాస్టల్ కేజీబీవి వాటర్ కంటామినేషన్ అని సుమారుగా ఒక 20 మంది పిల్లలు హాస్పిటలైజ్ అయ్యారు. అసలు అదే రోజు కానీ ప్రభుత్వం కళ్ళు తెచ్చుంటే, అదే రోజు కానీ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే హాస్టల్స్ లో వాటర్ కంటామినేషన్ ఏంటి,
హాస్టల్స్ లో ఫుడ్ కంటామినేషన్ ఏంటి? గత 5 ఏళ్ళు కూడా ఈ రకమైనటువంటి వార్తలు మనం ఎక్కడా చూడలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్నటువంటి కనీస జ్ఞానం ఉండుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదు. మీరు ఒక్క సంఘటన చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాటర్ కంటామినేషన్ వల్ల, ఫుడ్ కంటామినేషన్ వల్ల, ఇంకోటనో ఎక్కడైనా ఏ ఒక్కరి ప్రాణమైనా పోయిందని చెప్పి నేనైతే మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజానీకం ఆలోచించమని నేను అడుగుతా ఉన్నాను. ఒక్క సంఘటన లేదు కదా. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 36 సంఘటనలు జరిగాయి. 36 ఒకటి కాదు. అదే 2024 జూలైలో కడప జిల్లా బాలాజీపేట అన్నటువంటి గ్రామంలో బాలిక